హలో అండి. నాకైతే ఇవాళ ఎర్లీ మార్నింగ్ లెక్కగానే సొరకాయ గారెలు తినాలనిపించింది. సో, సొరకాయ గారెలు నేను ట్రై చేస్తున్నాను. మీకు కూడా చూపిస్తాను చూడండి. ముందుగా అయితే ఒక సొరకాయ తీసుకోవాలి. సొరకాయని పొట్టు తీసుకొని, ఆ సొరకాయని బాగా తురుముకోవాలండి. సొరకాయ గారెలకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బాగా తురుముకోవాలన్నమాట. కష్టమైన పని కాబట్టి తురగడం అనేది. కానీ మొత్తం తురిమి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత వచ్చేసరికి మన సొరకాయ గారెలకు కావాల్సింది మెయిన్‌గా బియ్యపిండి. బియ్యపిండి మీరు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోండి. సో, నేను తురిమి పెట్టుకున్న సొరకాయ తురుమనమాట అది. అదేవిధంగా ఉల్లిపాయి, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ దాంట్లో వేసేసుకోవాలన్నమాట. ముందుగా సొరకాయ అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సొరకాయ గారెలోకి వాటర్ పోయకుండా ఓన్లీ సొరకాయలో ఉన్న వాటర్‌తోనే కలపాలండి. సరిపోతది. ఆ వాటర్ వచ్చేస్తది అన్నిటి సరిపోద్ది. సో, నేను మొత్తం అలా వేసేసుకున్నాను. తర్వాత ఇంకా కరివేపాకు, కొత్తిమీర ఇంకా ఆప్షనల్‌లో ఇంకేమన్నా తోటకూర ఉన్నా గాని వేసుకున్నా గాని చాలా బాగుంటది. ఆకులు ఎంత వేసుకున్నా ఏం కాదు. సూపర్ హెల్తీగా ఉంటదనమాట. కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా మంచిగా పనిచేస్తది. జీలకర్ర కామన్ వేసుకోండి. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలగలపాలన్నమాట. ఆ సొరకాయలో ఉన్న వాటర్ తోనే బాగా కలిపేసేసుకున్నాను అనమాట. ఆ సినిమా అవుట్‌పుట్ ఎలా వచ్చిందో అసలు వాటర్ అనేది యూజ్ చేయకుండానే నాకు అవుట్‌పుట్ అనేది అలా వచ్చేసిందనమాట. మీరు అలా ట్రై చేయండి. మంచిగా మన చక్రాల పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలన్నమాట అది. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో ఆయిల్ పోసేసుకోండి. సరిపడినంత ఆయిల్ పోసేసుకోండి. ఇంక వాటిని మనం గారెలు ఎలా వేసుకుంటామో ఆ విధంగానే మనం వాటిని ఉండలు చిన్న చిన్న బాల్స్‌లా చేసుకొని మంచిగా చేత్తోనే అనుకోండి. చేత్తో అనుకుంటేనే మంచిగా అవి సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట. మెత్తగా ఉంటాయి మంచిగా కాలిన తర్వాత. అదే మనం వేరే గిన్నెతో వేసుకొస్తే అవి గట్టిగా అయిపోతాయి. సో, అలా వన్ బై వన్ వేసుకొని ఆయిల్‌లో హై ఫ్లేమ్ మీద కాల్చుకోండి. మంచిగా కాలుతాయన్నమాట. లో ఫ్లేమ్ మీద కాదు ఎందుకంటే మరపిండి కాబట్టి హై ఫ్లేమ్ మీద కాల్చుకుంటే తొందరగా కాలుతాయి. ఆయిల్ కూడా ఎక్కువైతే పట్టలేదండి. మంచిగా చాలా బాగున్నాయన్నమాట. చూసారు కదా ఎలా ఉన్నాయో. అవుట్‌పుట్ అయితే నెంబర్ వన్‌కి వచ్చాయి. ఫైనల్‌గా అయితే రెడీ అయిపోయాయండి. సొరకాయ గారెలు. ఇవాళ సండే ఎర్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే అదే అనమాట. ఎక్సలెంట్‌గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో